వీపు మీద ఎక్కిన తర్వాత నీటిలోకి వెళ్ళిపోయింది. నీటిలోకి వెళ్ళి అటువైపు వెళ్తుంది ఆ ఒడ్డుకి. అరే ఇది భలే ఉందని చెప్పేసి తిను కూడా ఇది నీరు దాటుకొని ఆ వైపుకి ఎదురుతున్నామని బడిబడిగా ఈ రెండు తీసుకెళ్లి దాన్ని దింపేస్తుంది. దిగిపోయిన తర్వాత అది అటు వెళుతూ ఉంటుంది. ఏంటిదంతా జైలుని ఫాలో అవుతాడు. జైలు పాక్కుంటూ వెళ్తుంది చాలా వేగంగా. అటు తన స్పీడ్ అంటే రెట్టించి వేగంతో వెళ్తుంది. ఏమిటి ఇక్కడ కార్యక్రమం అని చెప్పేసి అనుకుంటే అక్కడ ధ్యానంలో ఈశ్వరుడు ముందు ధ్యానంలో కూర్చొని ఉంటాడు. ధ్యానం చేస్తుంటాడు శివాలయాన్ని కూర్చొని. తన ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఈ వైపు స్పీడ్గా వెళుతుంది. అరే ఇప్పుడు కుట్టదేమో విషం నోటి నిండా ఇందుకు వచ్చింది దొంగముండ అని చెప్పి గబ తన తీసుకొని ఇలా కొట్టబోతాడు. కొట్టబోయేసరికి సడన్ గా తను ఊహించని విధంగా ఒక పాము ఆ పాము వచ్చి ఆ పాము అతన్ని చేస్తుంది. అతన్ని కాటు వేసే సమయానికి తేలు అడ్డం పడి తన కొండెతో తన పీక పట్టుకుంటుంది. తోకతో దాన్ని కుడుతుంది. అక్కడికక్కడ అది కట్టయి తల సగం కట్టయి కింద పడిపోతుంది. పాము ఇంత గట్టిగా బలంగా గుచ్చి దాన్ని పక్కకు లాగేస్తుంది. చూసి అది పాము కింద పడిపోయిన తర్వాత అది చనిపోయిందని తెలుసుకున్న తర్వాత బడిబడిగా అడుగులు వేసుకుంటూ ఇది వెళ్ళిపోద్ది. ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. అరే నేనేదో అనుకున్నాను, ఇదేదో ఆయన్ని కుట్టడానికి వస్తుంది అనుకుంటే, అంటే ఎంత సృష్టి ఎంత విచిత్రం, భగవంతు సృష్టి ఎంత విచిత్రం. ఈ పాము కాటుని అతని పాము కరవకుండా ఈ తాబేలు తేలు ముందే ఎవరో డిజైన్ చేసిన విధంగా అక్కడికి వచ్చి ఆ సమయానికి వచ్చి అడ్డుకొని తన పని చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఈ దండాన్ని రూలిపిద్దాం అనుకున్నాను. దాని మీద తేలి మీద నా దగ్గర ఉన్న కర్రని విజిలిద్దాం అనుకున్నాను. ఎవరి మీద ఎప్పుడు దండం విదిలించాలో భగవంతుడికి తెలుసు. ఆ పాము మీద ఎవరితో విదిలించాలో ఆ రకంగా డిజైన్ చేశాడు. సో కట్ చేస్తే మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో చేద్దామని. అది ఏదో అవుతుంది. ఎప్పుడు ఏది చేయాలో ఆయనకి తెలుసు. నువ్వు చేద్దాం అనుకున్నట్టుగా జరిగిపోతే ఆయన ఉండి దేనికి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. మనం అనుకున్న వాటికి వ్యతిరేకంగా జరిగితే ఆశ్చర్యపడక్కర్లేదు. ఏం జరిగి మనం మంచిగానే అంటే మంచిగా జరుగుతాయి. అలా చక్కటి కథ తెలియజేశారు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను రాహుల్ మాట్లాడుతున్నాను మేడం, వనపర్తి నుంచి. ఓకే మాట్లాడండి. ఓం నమః శివాయ. ఎట్లున్నారండి? ఎలా ఉన్నారు? బాగున్నా సార్. నమస్తే సార్. ఏం చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ జాబ్ సార్, కలెక్టర్ ఆఫీస్ లో. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 8/11/1966. ఎంతమంది పిల్లలండి? పిల్లలు లేరు సార్, 2 అమ్మాయిలు దత్తత తీసుకున్నాను. వెరీ గుడ్ సార్. సార్ అది మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలుసు సార్, తెలుసు. పిల్లలు ఏం చదువుతున్నారండి? ఒక పాపకు పెళ్లి చేసిన సార్, ఇంకో పాప బీటెక్ చదువుతుంది సార్. మీరు పుట్టిన ఆ రోజు ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి. పెళ్ళైన అమ్మాయి ఏం చదువుకుంది? ఆమె కూడా డిగ్రీ చేసింది సార్. వెరీ గుడ్. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అవును సార్, అవును సార్. రైట్. ఇది కన్యా రాశి, హస్త నక్షత్రము, ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి, మంగళవారము. చాలా బాగుందండి జాతకం. కన్యారాశి సార్, తులారాశి అనుకుంటున్నా సార్ నేను. ఇంకా తులా ఇంకా రాలేదు, కన్యారాశి అండి. తులా చూసినా తప్పలేదంటే మీరు మధ్యాహ్నం పుట్టారు. తులా అంటే 11:30 తర్వాత పుట్టితే అది తులా అవుతుంది. పేరును బట్టి అట్లా. మీరు పేరుని బట్టి చూడొద్దు, మీరు పుట్టిన టైము అండ్ డేటు. నాకు తెలిసి మీరు మార్నింగ్ పుట్టేది కన్యారాశి, హస్త నక్షత్రము. మీరు పేరుని బట్టి చూడొద్దు. పేర్లు మనం ఎన్నన్నా మారుతూ ఉంటాయి. మన డేట్ ఆఫ్ బర్త్ మనం పుట్టినది అయితే మారదు. సో మీరు మీ జాతక పరంగా ఓ మంచి కాంబినేషన్ ఒకటి చెప్తాను చిన్నగా. హెల్త్ అండ్ వెల్త్, 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి. ఇది మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం అద్భుతం. అంటే మనం బయటికి వెళుతున్నప్పుడు, యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆయుధాలతో వెళితే మంచిది. ఆయుధాలు లేకుండా యుద్ధంలోకి వెళితే ఇటు నుంచి ఎవరు ఏం కొడతారో తెలియదు. అందుకనే ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే చెడు శక్తులు మన మీదకి రాకుండా, నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఒక దైవికమైన సంపద మనల్ని తెలియకుండా కాపాడుతూ ఉంటుంది. విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, 11 ముఖాలు ఏకాదశముఖి. ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. 3 కుదరకపోతే ఏదన్నా ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్.
ఇక పాండురంగారావు గారు, మనం చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఎవరు చూడట్లేదు, మన ఎవరు అడుగుతారులే, మనం ఏదైనా చేసేయచ్చు అని అనుకుంటారు కొంతమంది. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడే కథ చెప్పుకున్నాం. అవును. నువ్వు ఒకటి అనుకుంటే ఆయన ఒకటి చేస్తాడు. Yes. నువ్వేదో చేద్దాం అనుకుంటే, నువ్వేదో రూలిపిద్దాం అనుకుంటే ఆయన విధులిస్తాడు అని చెప్పుకున్నాం కదా. మనం ఆలోచనలకు వ్యతిరేకంగా ఎవరు చూడలేదంటే ఒక ఆయన ఉంటాడు పైనుంచి గమనిస్తున్నాడు. ఇప్పుడు కూడా అది మృగ దాడి చేసి అని తెచ్చుకుంటుంది. ఆ పక్కన ఒక నక్క, 2 చిన్న పిల్లలు, క్యూట్ గా ఉన్న చిన్న పిల్లలు. ఓకే, సరే అడవిలోకి వేటగాళ్ళు వచ్చి వేట చేసి ఆ వేటను ఇంటికి తీసుకెళ్లే ముందు సాయంత్రం పూట ఆకలిగా అప్పుడు దాకా వేటాడి ఉంటారు కాబట్టి సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అక్కడ తెచ్చుకున్న వేట చేసినటువంటి కొన్ని ఆ మాంసాన్ని అక్కడ ఉడికించి కాల్చి తినడం ఒక అలవాటుగా మారింది. గెద్ద ఏం చేసేదంటే పైనుంచి చూసి అది కాలుతుండగా మంచి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో దానికి కావాల్సిన పని చేయబోయేది. ఇల్లు కూడా పెద్ద పట్టించుకునేవారు కాదు, మనం వేటాడిందే కదా ఇది పంత అని. రోజు ఇలా జరుగుతుంది. ఆ వేటగాళ్ళు వచ్చి ఈ పక్క నక్క 2 పిల్లలతో, చిన్ని పిల్లలతో ఉంది, క్యూట్గా ఉండే పిల్లలతో. ఒకరోజు గెద్ద దగ్గరికి వచ్చి, సోదరా, నేను ఇలాగా నాకు చిన్న పిల్లలు ఉన్నారు, అవి తినలేవు, నేను వాటిని తీసుకెళ్లి వేటకి వెళ్ళలేను కూడా, వాటిని ఇక్కడ ఎక్కడన్నా పెడితే సేఫ్టీ ఉండదు, చిన్న పిల్లలు కదా, ఎట్ని చేయవచ్చి తినేసే తెలియదు కాబట్టి ఉంటావు కాబట్టి గమనించు, నీ పిల్లలు కూడా నేనే ఆహారం, నేను వేటకి నా పిల్లలతో పాటు నీకు అని అంటే దాదేవది వెళ్ళి సోదరా చూపితే ఎలాగా అని ఎంత బాగా చెప్తుంది. తను మామూలుగా నమ్మే వెళ్తుంది. 4 రోజుల తర్వాత ఒక పిల్ల కనిపించింది. చూసుకుని కంగారు పడుతుంది, వచ్చి తల్లి వచ్చి కంగారు పడి, ఏమైపోయింది నా పిల్ల, ఇక్కడే ఉంది చూడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టుంది, ఇక్కడే ఉంది. చూసింది అక్కడ వస్తుంది. మళ్ళీ పోయిన తర్వాత 2వ పిల్ల కనిపించదు. చాలా బాధపడుద్ది, అర్థమైంది, అర్థమవుతుంది. గెద్ద మంచి మాటలు చెప్తూ ఏం చేయాలి, ఏడు భగవంతుడా పడదు, పెద్ద పిల్లలు తిరది, కింద ఉంటే నేను పోరాడగలను, గాలిలో ఉన్నదంతా నేనేం పోరాడగలను, నాకు శక్తి లేదు, ఆ అలాగే ఒక రోజు గెద్ద వేట దగ్గరికి కాన్న మాంసాన్ని మళ్ళీ యథాతథంగా తెచ్చుకుంటుంది. ఒక నిప్పు ఉంటుంది, ఇంకా చూసుకోదు కదా, నిప్పుతో పాటు అలా తీసుకెళ్లి వాళ్ళకి నిప్పు తగలగానే గూట్లో మొత్తం అంతా మంట వచ్చింది. ఊహించని ఈ పరిణామం అకస్మాత్తుగా జరిగేసరికి గెద్ద రెక్కల మీద పడింది ఈ మంట. ఆ రెక్కలు కాలిపోతే ఎగరలేదు, రెక్కలు కాలిపోయాయి, రెక్కలతో పాటు తను కూడా కాలిపోతూ అలా కింద పడిపోయింది. కింద పడిపోతే అప్పుడు నక్క దగ్గరికి వచ్చి అంటుంది, భగవంతుడు ఎవరిని ఎలా శిక్షించాలో తెలుసు, నిన్ను తీసుకొచ్చి నా ముందు ఇలా కట్టి పడేశాడు నువ్వు ఎగరకుండా అని చెప్పి దాన్ని కొట్టి చంపి తినేస్తుంది. సో కథ మనకి ఏం చెప్తుంది అంటే, అంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, పొట్టివాడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుంది అని. సో అలాగా కాబట్టి బలహీనుణ్ణి బలవంతుని కొడితే బలవంతుని భగవంతుని కొడతాడు, ఇదే నిజం. కాబట్టి ఎవరు చూడట్లేదని మీరు అనుకుంటే చూసేవాడు అక్కడ ఉంటాడు, ఆయనతో జాగ్రత్తగా ఉండండి. అవునండి, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కృష్ణా జిల్లా పడిముక్కు మండలం బేజనపాలెం అనే చిన్న పల్లెటూరు అండి. చెప్పండి, ఏమండి? ఓం నమ శివాయ, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. అందరూ పల్లెల నుంచి వచ్చిన వాళ్లే, భారతదేశం అంతా 80% పల్లెల నుంచి పట్టణానికి వచ్చిన వాళ్లే, పల్లె జనాభానే ఎక్కువ. చెప్పండి. అవును, నా పేరు అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే సరి క్లారిటీ లేదండి, ఇప్పుడు మా తండ్రి గారు కింద ఉంది, చెప్తాను నేను. ఒరిజినల్ కాకపోతే అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 అండి, పాప బాబా. అయితే డేట్ ఆఫ్ బర్త్ కొంత ఉందండి, అయితే అది ఏ తారీఖు అనేది లేదు. 1987 10వ నెల గురువారం అమావాస్య రోజున పుట్టినట్టు మాత్రమే వాళ్ళు వేశారు. ఇది ఇప్పటికిప్పుడు లైవ్ లో అలా క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది, డేట్ తెలియకుండా. అమావాస్య ఎప్పుడు వచ్చిందో, అమావాస్య ముందు అంటున్నారు, అది ఎప్పుడో అంత సింపుల్ గా అయితే అవ్వదు. అది మన అమావాస్య ముందంటే ఎప్పుడు? అమావాస్య రోజునేనండి, గురువారం అనే వేసింది. సరే, అది ఇప్పటికిప్పుడు అయితే ఇక్కడ చెక్ చేయడం అవ్వదు. నేను మీకు ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. 10 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, దశముఖి విష్ణు స్వరూపము, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, లక్ష్మీనారాయణ బాధలు ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ఇందాక మనం అనుకో దైవమైన సహకారం ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఫండ్ అవన్నీ వస్తాయంటే మనం చేస్తున్న పనికి తోడైతే ఆ ఫలితాలు బాగుంటాయి. చాలా మంది అనుకుంటారు కష్టపడితే కష్టం తప్ప ఇలాంటివి ఏమీ ఉండవు అని. ఎస్, కష్టపడితే వస్తుంది. దైవానుగ్రహం లేకుండా, పెద్దల ఆశీర్వచనం లేకుండా ఏమీ జరగదు. మనం రోజు చూస్తుంటాం, చాలా మంది కష్టపడుతుంటారు. నాకు తెలిసి చాలా మంది ఎండలో తినడానికి తిండి ఉండదు, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు.
పొలిటీషియన్స్ మనం చూస్తున్నాం, ఎవరిని తప్పు పట్టడం కాదు, చాలా మంది అందరూ తంబోళ్ళు ఉంటారు, అవును. అంతకంటే మేధావులు బయట ఉంటారు. వీళ్ళు కష్టపడుతుంటారు ఉద్యోగాలు లేక, వీళ్ళు ఎక్కడో పదవుల్లోని అలాగే కోర్టులు అధిపతులై ఉంటారు. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం. ఇందాక మనం చెప్పినట్టుగా ఒత్తి చేతులతో యుద్ధం చేస్తే వచ్చేది ఏముండదు, ఆయుధాలతో యుద్ధం చేస్తే ఏమైనా సమకూరుతాయి. సో దైవికమైన సంపద మన దగ్గర ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఇది మాఘమాసం, మాఘమాసం ఈశ్వరుడు సొంతం, ఈ మాసం ఈశ్వరుడికి ఇష్టమైనటువంటిది. ఈ మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే ఉంటుంది. రుద్రాక్ష ధారణ ఒక అవకాశము, పూర్వజన్మ సుకృతము, ఒక దైవికమైన సంపద. ఏముంది, ఒక్క రుద్రాక్ష వేసుకుంటే పోయేది ఏముంది, అవకాశం ఉంటే వేసుకొని చూడండి. ఈ మాసంలో జనరల్ గా ఈ ఇష్టం అంటాను నేను, మాసంలో చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. పాండురంగారావు గారు మీరే చెప్పారు, మాఘమాసం నిజంగానే ఆ శివుడికి ఎంతో ఇష్టమైన మాసం ఇది. మరికొద్ది రోజుల్లోనే శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి మన సంస్థ తరపున ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? అట్ ద సేమ్ టైం మీ పర్యటనల గురించి ఏమంటే ఆఫర్లు అవి ఏముండదు. ఆధ్యాత్మిక సంస్థ 33 సంవత్సరాల నుంచి ఉంది. ప్రలోభాలు పెట్టి ఇది ఇస్తాం ఇది రండి అట్లా ఉండదు. కానీ ఈ మాఘమాసానికి, మహాశివరాత్రికి మా సంస్థ తరపున ఏం చేస్తున్నామంటే, ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండండి, సత్సాంప్రదాయాన్ని పాటించండి, మీ పిల్లలకి ఒక మంచి నడవడిక అలవర్చే విధంగా ఉండండి, మన ధర్మాన్ని సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళు బాగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, తల్లిదండ్రులతో బాండింగ్ బాగుంటుంది, ఒక సాంప్రదాయం తెలుస్తుంది. సో మీరు అటు ఇటు తీసుకెళ్ళడం కాదు, అప్పుడప్పుడు అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఆదివారం వచ్చేసరికి చర్చికి తీసుకెళ్తారు, బైబిల్ చదువుతారు. ఇస్లాంలోకి వచ్చేటప్పటికి ఖురాన్ చదువుతారు, మసీద్కి వెళ్తారు. మనకి భగవద్గీత చదవమని ఎవరు చెప్పరు, చెప్పినా చదవరు. అలాగే గుళ్ళకి తీసుకెళ్ళమని అడగరు, అడిగినా వెళ్ళరు. అప్పుడప్పుడైనా సాంప్రదాయం ఇప్పుడు నేను ఎందుకంటానంటే, భారతదేశంలో ఈ వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయి అంటే, భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయి అంటే మన దేశంలోనే కేవలం హైందవంలోనే ఉన్నాయి. క్రిస్టియానిటీలో ఈ వృద్ధాశ్రమాలు అసలు లేవనే చెప్పాలి, ఇస్లాంలో కూడా లేవనే చెప్పాలి. సో మనలో ఎందుకు, మనాళ్ళని ఎందుకు గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకున్న తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు? ఎక్కడ ఈ ప్రేమ తగ్గుతోంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ రిలేషన్ గొప్పతనం తెలియజేయండి. మన ధర్మంలో అనేకం ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను, ఇది చెప్పాలి, ఇక్కడ చిన్న కథ చెప్పాలి. ఈశ్వరుడు వస్తున్నాడంట, గణపతి చూశాడు. గణపతి చూస్తే, తండ్రిని చూస్తే ఈశ్వరుడు ఎలా కనబడుతున్నాడంటే, మెడలో ఈ మాలలు వేసుకొని, కపాలాలు వేసుకొని, చర్మాన్ని కట్టుకొని, పావులు మెడలో వేసుకొని, బూడిద ఒళ్ళంతా రాసుకొని అదో రకంగా భయంకరంగా కనబడుతున్నాడు. కనబడుతుంటే అడిగాడు ఈశ్వరుడిని, నాన్న ఇంత ఇదిగా ఉన్నావు కదా, ఒక్కసారి ఇవన్నీ లేకుండా ఫ్రెష్గా ఉంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంటే, సరే ఇక్కడే ఉండు అని చెప్పేసి నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఈశ్వరుడు వస్తున్నాడు. స్నానం చేసి ఈశ్వరుడు వస్తూ ఉంటే చూస్తాడు, చూసి ఆశ్చర్యపోతాడు. అయ్యా బాబోయ్, ఏమిటి అందం, దిక్కులు పిక్కటి మొత్తం పైనుంచి దేవతలు చూస్తున్నారు, ఈశ్వరుడు ఇంత శ్వేతవర్ణంలో వెలిగిపోతున్నాడు, ఇంత అందగాడ ఈశ్వరుడు అని చెప్పి ప్రకృతి కూడా స్తంభించి చూస్తుందంట. వినాయకుడు మతిపోయింది, అయ్యో ఇంత అందంగా ఉంటావా అని చెప్పేసి తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత, చూసావా అంటాడు. నాన్న ఇంక నువ్వు మామూలు అయిపో తండ్రి, మామూలు అయిపో, ఇలా వద్దు. ఎందుకు అయిపోవాలి, నువ్వే కదా నన్ను ఇలా అవమన్నావు అంటే, అప్పుడు వినాయకుడు ఏం చెప్తాడంటే, తండ్రి మా తల్లి పార్వతీదేవి ముల్లోకంలోకి అందగత్తె, ఆమె అందం అతిలోక సౌందర్య రాశి నా తల్లి, ఇంత అందం నా తల్లి. ఆ పక్కన నువ్వు మామూలుగా ఉన్నావేమో అనుకున్నాను, ఇప్పుడు నువ్వు ఇలా కనిపించేసరికి నా తల్లి బలహీనపడుతుంది, నా తల్లి కంటే అందంగా కనబడుతున్నావు, నా తల్లిని నేను అలా చూడలేను, కాబట్టి నువ్వు మామూలు అయిపో. మా అమ్మ మీద, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు మామూలు అయిపో, మా అమ్మే అందంగా ఉండాలి. సో ఈ బాండింగ్ అవసరం. ఈ పిల్లలకి ఇలాంటివి చెబితే ఏమవుతుంది అంటే, ఈ రిలేషన్, ఈ బాండింగ్ డెవలప్ అవుతుంది. ఇలాంటివి అప్పుడప్పుడు తెలిస్తే వాళ్ళకి ఎక్కడో దగ్గర వీటి పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇవి ఎక్కడ లేకుండా వీళ్ళని కేవలం కన్నారు ఎవరి కోసం పెంచుతారు, వాళ్ళ బాధ్యత పెంచడం, కన్నప్పుడు పెంచడం తెలియదా అనే భావం కలిగేటట్టు పిల్లల్ని ఉండకూడదు. అందుకనే ఈ సాంప్రదాయాన్ని అలవర్చండి. ఈ సాంప్రదాయం ఉంటే పిల్లలకి బాగుంటుంది. ఈ మాఘమాసం ఇప్పుడు ఆఫర్ గురించి అన్నావు కదమ్మా, ఆఫర్ గురించి ఏంటంటే, మీరు అక్కడికి ఇక్కడికి తిరగడం కాదు. ఈ మాఘమాసంలో 12 జ్యోతిర్లింగాల్లో ఏ 12 జ్యోతిర్లింగమైనా, పంచారామాల్లో ఏ పంచ ఆరామం అయినా,
ఈ పంచభూత లింగాల్లో ఏ పంచభూత లింగాన్నైనా మీరు దర్శించినట్టయితే మీరు ఏమీ కొనక్కర్లేదు. భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడుందో మీరు అక్కడికి వెళితే రుద్రాక్షల్లో అతి ఖరీదైన బంగారంలో చేసుకోవడానికి వీలుగా రుద్రాక్షలు మామూలుగా మెడలో వేసుకునేవి చాలా మంది తెలియక మామూలు 54 రుద్రాక్షలు వేసుకుంటారు బంగారంలో చేసి. అవి ఎలా ఉండాలో ఖరీదైనవి అంటే ఎలా ఉంటాయో అవి చూపిస్తాం. మీరు ఎక్కడికన్నా వెళితే స్మూత్ గా ఉంటాయి. దాన్ని పత్రి అంటారు. చాలా ఖరీదైనవి, స్మూత్ గా ఉంటాయి శరీరానికి. మీరు చూసుండరు ఎక్కడ కూడా. అంత మంచివి బంగారంలో 54 చేసుకోవడానికి మీరు ఏం కొనకపోయినా మీకు ఉచితంగా అందజేస్తారు. మీరు ఈ సంస్థకి వెళితే మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆలయాలకు ఎక్కడైనా ఏ ఒక్కటైనా ఈ మహాశివరాత్రి లోపు మీరు దర్శిస్తే మీరేం సాక్ష్యాలు ఏమి చూపించక్కర్లేదు. నిజాయితీగా మీరు చెప్తే మీరు ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడికి వెళితే ఉచితంగా అత్యంత ఖరీదైనవి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంత బాగుంటాయా అనేవి అసలు చూసుండరు మీరు. జనరల్గా అవకాశం తక్కువ, అవి ఎవరు కలిగి ఉండరు. అవి ఈ 54 మీరు బంగారంలో చేసుకోవడానికి వీలుగా ఉచితంగా అందజేస్తారు. ఇది ఈ మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి వరకు ఇది ఒక మంచి అవకాశం. ఇక నేను పర్యటనల పర్యటనలు ఈ వారం నాకు ఎక్కడా లేవు, కానీ ఈ సంస్థ కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలు ఉంటాయి. సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. ఇప్పుడు గురువారం నాడు సౌత్ ఇండియాలో బ్రాంచ్కి వెళ్ళడం కాదు, ఖమ్మం బ్రాంచ్ ప్రారంభం అవుతుంది. ఈ ఖమ్మం బ్రాంచ్ ఓపెనింగ్ కి నేను వెళుతున్నాను. జనరల్ గా ఓపెనింగ్స్ నేను వెళ్ళేవాడిని కాదు, ఈ మధ్య మొదలు పెట్టాను. సరే అక్కడికి వెళ్ళి నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని ఖమ్మంలో కలవడం, వాళ్ళ జాతక పరిశీలన చేయడం. ఇవాళ ఖచ్చితంగా ఈ 5వ తారీఖు గురువారం నాడు నేను ఖమ్మంలో ఉంటాను. నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారి నేను ఖమ్మం వెళుతున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వకండి, 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. నేను అది అయిపోయిన తర్వాత నేను వెనక్కి వచ్చేయాలి. అర్థం చేసుకొని సహకరించండి. ఖమ్మంలో మొట్టమొదటిసారి ఏముంది, మళ్ళీ ఇదేమో ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. సో ఖమ్మంలో నన్ను కలవాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్తో కాంటాక్ట్ అయితే వాళ్ళు కలిపే ప్రయత్నం చేస్తారు. నేను ఆ రోజు అక్కడ ఉంటాను ఖమ్మంలో. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. ఈ సంస్థకి దగ్గరగా మీరు సౌత్ ఇండియాలో ఎక్కడైనా ఉంటే, అది నిజామాబాద్ కావచ్చు, కాకినాడ కావచ్చు, భీమవరం కావచ్చు, మీరు ఎక్కడికన్నా వెళితే, అది బెంగళూరు కావచ్చు, మీరు ఎక్కడికన్నా వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే గురువారం నాడు ఖమ్మంలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. ఇక మా అమ్మాయి శ్రావణి అయితే బెంగళూరు, విశాఖపట్నం తను చూస్తుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు నాగరాజ్ అండి, సత్తుపల్లి జిల్లా. నాగరాజ్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. నాగరాజ్ గారు, ఓం నమ శివాయ్. నమస్కారం సార్. మా స్వామి ఎలా ఉన్నారు? కొంచెం ఇబ్బందిగానే ఉన్నామండి. ఏమిటి ఇబ్బంది నాగరాజ్ గారు, ఒక్కసారి చెప్పండి. మీకున్న ఇబ్బంది, పెద్ద ఇబ్బంది ఏముందో? మాకు ఆరోగ్యం బాగలేదండి. ఏమని ఆరోగ్యం ఉంది చెప్పొచ్చా? డయాలసిస్ అయిందండి. అయ్యో, డయాలసిస్ అయిందా? రైట్. ఏం ఆందోళన పడకండి. మరి ఏమన్నారు, డోనర్ ఎవరన్నా ఉన్నారా? ఏమండి సార్, మార్చాలని చెప్పారా? కిడ్నీ మార్చాలని డయాలసిస్ అయిపోయింది, మార్చే టైం ఉంది. సరే ఏం ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కానీ అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి, ఏకాదశముఖి, ఏకముఖి. ఏకముఖి పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. పాండురంగారావు గారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు, మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇదే ఇవాల్టి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే. కాజలాంటి ఫారెన్ కోడల్ని చూసావా? లేదు తల్లి, నేను చూసాను. నువ్వు చూసావా కోడల్ని? కానీ నేను ఆమె టీలో అస్సలైన యాలకల్ని గమనించాను. నిజమా? నిజమున్నారా? ఎసెన్స్ కాదు, విక్రమ్ ఇలాచీ టీ ఎన్నో అసలు సిసలు ఏలకులను ఉపయోగించి తయారు చేయబడింది. ఇది మీరు గమనించవచ్చు. విక్రమ్ టీ, అసలైన ఇలాచీ.
ప్రాజెక్ట్ లో ఫుల్ అమౌంట్ వచ్చినట్టుంది. ఏం చేస్తున్నావు? యా ట్రావెలింగ్ ఫన్ ఎంజాయ్మెంట్. బ్రదర్, ఎంజాయ్మెంట్ ఎప్పుడైనా చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ముందు చేయడం ముఖ్యం. ఇప్పుడు మన స్వర్గసీమ అద్భుతమైన ఆపర్చునిటీ అమేయ రూపంలో తీసుకొచ్చింది. 30+ ఎమ్యూనిటీస్, 10 years మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది. వీకెండ్ హోమ్ కట్టించుకునే అద్భుతమైన అవకాశం. బెంగళూరు హైవేకి త్రిబుల్ కి దగ్గరగా. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి, మంచి అవకాశం. స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్. లైఫ్ లో సెటిల్ అయ్యాక ప్రాపర్టీ కొందాం అనుకుంటారు. అమేయాలో ప్రాపర్టీ కొనడమే సెటిల్ అవ్వడం అంటే. ఇంకా కిట్టు టాటూ వాటూ వేసవి సెలవులు బంగ్లా బండి. కానీ మైలేజ్ నాట్ సేమ్. కానీ నీ బండి ఇంత మైలేజ్ ఎలా ఇస్తుంది? ఈ ప్రశ్న కేవలం నీ బండిని కాదు, నీ ఫ్యూయల్ ని కూడా అడుగు. ఫ్యూయల్ బాగుంటే మైలేజ్ బాగుంటుంది. జియో బీపీఆర్ ఇంటర్నేషనల్ యాక్టివ్ టెక్నాలజీ గల పెట్రోల్ ఏడాదికి 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ ని మరియు డీజిల్ 4.3% వరకు ఎక్కువ మైలేజ్ ని ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా పెంచుతుంది. ఇప్పుడు వీళ్ళ మైలేజ్ మీకు రొమాంటిక్ టైప్ లైఫ్ పార్ట్నర్ కావాలా, లేక కూల్ గా ఉండే వాళ్ళు కావాలా? మీకు ఎలాంటి వ్యక్తి కావాలో telugushadi.com లో రిజిస్టర్ చేసుకుని వారి కోసం వెతకండి. మ్యాట్రిమోని దాటి ఆలోచించండి. జీవితమైనా పెట్టుబడి అయినా మితిమీరిన విశ్వాసం వల్ల నష్టం కలగవచ్చు. మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకోండి. కాస్త హెవీ లిఫ్టింగ్ నిపుణులని చేయనియండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. స్కీమ్ సంబంధిత అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. నేను చూసిన ఈ క్షణం మై మరచెనే దోచెనే అపురూపమే. సరికొత్త గ్లామరెక్స్, ఇండియాస్ అత్యంత ఫ్యూచరిస్టిక్ 125cc క్రూజ్ కంట్రోల్ తో భవిష్యత్తును ప్రేమించే వారి కోసం గ్లామరెక్స్. వరిలో తీవ్రమైన కలుపు సమస్యతో పోరాడడానికి బాయర్ సమర్పిస్తోంది కౌన్సిల్ యాక్టివ్. ప్రత్యేకంగా వరి పంట కోసం తయారు చేయబడిన ఒక ప్రభావవంతమైన కలుపు నాశిని కౌన్సిల్ యాక్టివ్. ఉత్తమ పరిష్కారం, అత్యున్నత గౌరవం. ఎవరు తీసుకురా గాతం మళ్ళీ తిరిగొస్తుంది. మీరు బ్లాక్ రోజ్ కాళీ మెహందీ వేసుకోండి. బ్లాక్ రోజ్ కాళీ మెహందీతో. నవంబర్ 2 ఒక కల నిజమైంది. ఇప్పుడు మళ్ళీ మైదానంలోకి దిగే టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇది మెన్ ఇన్ బ్లూ వంతు.